హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి సమ్మక్క సారలమ్మ విలేజ్ స్టైల్లో జాతర జరుగుతుంది కదా అండి. మేడారం కాకుండా విలేజ్కి జరుగుతుంది కదా. సో అది మా ఇంట్లో నుంచే వెళ్తుందండి. సో చూపిస్తున్నాను మీకు. పక్కన కుండలు ఉన్నాయి కదా, అందులో ఒక దాంట్లో సారలమ్మ, ఒక దాంట్లో సమ్మక్క తల్లి, ఒక దాంట్లో లక్ష్మీవారిని పెడతారండి. సో ఇది ఊయల అంటే ఇప్పుడు పెళ్ళైన భార్యాభర్తలు అలాంటి వాళ్ళు పిల్లలు పుట్టలేరు అనేసి బాధపడతారు కదా అండి. సో అలాంటి వాళ్ళ కోసం అనేసి ఉయ్యాల అనేసి చెప్తారు. మనం పిల్లలు పుట్టని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి ఈ విధంగా మొక్కుకొని ఇందులో ఏది వేసినా కూడా ఖచ్చితంగా అమ్మవారు చేస్తారు అనేసి నమ్మకం ఉంటుందండి చాలామందికి. సో అందుకనేసి ఇది ఉయ్యల, తొట్టి అంటారు. తొట్టే ఉయ్యల అనేసి రకరకాల ప్రాంతాల వారు రకరకాలుగా పిలుస్తారు కదా. సో ఆ తొట్టిని ఈ విధంగా మంచిగా చెక్కతో చేస్తారండి. చెక్కతో మంచిగా చేసేసి ఈ పైన అవి చెక్కలు ఉన్నాయి కదా, 2 చెక్కలు, ఆ చెక్కలో 2 చెక్కలు పెడతారండి. చేతిలో చూపిస్తున్న వాటికి మంచిగా ఆయిల్లో కలిపి పసుపు రాస్తారండి. వాటర్ యాడ్ చేయరు, ఆయిల్తో టోటల్ పసుపు రాసేసి ఆ పసుపు రాసేసిన తర్వాత ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుతారండి ఆ తొట్టెను. చూడండి, రౌండ్గా చూపిస్తున్నాను మీకు. ఈ తొట్టెలని అలంకరించుతారు. పైన ఈ 2 చెక్కలు కనిపిస్తున్నాయి కదా అండి. ఒకటే చెక్క చూపిస్తున్నాను కదా వీడియోలో. మొత్తం టోటల్ అలంకరించిన తర్వాత 2 చెక్కలు చూపిస్తాను మీకు. సో ఈ విధంగా పైన ఇట్లా లైన్స్, అమ్మవారికి అడ్డపొట్టే ఉంటుంది కదా అండి. మామూలుగా మన ఎల్లమ్మ, పోషమ్మ వాళ్ళకైతేనో రౌండ్గా ఉంటుంది. ఈ అమ్మవారికి అయితే అడ్డబొట్టు, ఎల్లమ్మకి కూడా అడ్డబొట్టే ఉంటుంది. ఒక పోషమ్మకి, ఒక్క ఆమెకి రౌండ్గా ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా అడ్డబొట్లు అడ్డంగా పసుపు కుంకుమ పెట్టేసి మళ్ళీ మిడిల్లో పసుపు కుంకుమలతోటి ఈ విధంగా రౌండ్గా చూపిస్తున్నారు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసేయాలి. ఆ 2 చెక్కల్ని మనం ఎంత మనస్ఫూర్తిగా నమ్ముతామో ఈ అమ్మవారు అంత నమ్మకంగా ఉంటారండి మనకి. మనం మనస్ఫూర్తిగా సంతానం కావాలని కోరుకొని మళ్ళీ సంతానం వచ్చిన తర్వాత వెండి ఊయలను, లేకపోతే బంగారు ఊయలను, లేకపోతే కొంతమంది చెక్కతోటే చేపిస్తా అనేసి మొక్కుతారు కదా. సో అలాంటి మొక్కులు మొక్కేసుకొని ఈ ఉయ్యాలను పట్టుకొని ఆ విధంగా మనస్ఫూర్తిగా మొక్కేసుకున్నామంటే మళ్ళీ వచ్చే 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కదా అండి జాతర. సో మళ్ళీ వచ్చే ఇయర్ కాక వచ్చే ఇయర్కి ఈ విధంగా సంతానాన్ని ఇస్తుంది అనేసి చాలామంది నమ్మకం అండి. సో చూడండి, ఈ విధంగా విలేజ్ స్టైల్లో ఇలా అలంకరించి మంచిగా డప్పు సప్పులతోటి పొగ కూడా వేస్తారండి. పొగ కూడా వేసేసి మంచిగా అమ్మవారిని ఊరేగింపుగా అందరు దర్శించుకునేటట్టుగా, అందరికీ కనిపించేటట్టుగా తీసుకొని వెళ్తారు ఈ విధంగా. సో ఇప్పుడు కంకణాలు కూడా కడతారండి దీనికి. ఈ మధ్యలో 2 చెక్కలు ఉన్నాయి కదా, సో వాటికి చెరొక కంకణం, మళ్ళీ కింద ఈ ఉయ్యల ఉంది కదా అండి, సో దానికి కూడా కంకణం కట్టి తీసుకొని వెళ్తారు. చూడండి, దీన్ని కూడా పసుపు కుంకుమలతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేస్తారండి. చూడండి, పసుపు కుంకుమ ఈ అమ్మవారికి మెయిన్గా పసుపు కుంకుమ బెల్లం కదా అండి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకనేసి ఎక్కువ పసుపు కుంకుమలతోటి నూనె రాసి, వాటర్ యాడ్ చేయరు, టోటల్ నూనె రాసే అలంకరించుతారండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.